వెనిజులా సంక్షోభంలో కీలకమైనటువంటి అడుగులు పడుతున్నాయి. ఒకటి, వెనిజులాలో ఉన్నటువంటి ఆయిల్ బావులన్నిటినీ కూడా తీసుకోవడానికి ఆయిల్ అంతా నాకు మాత్రమే అమ్మాలని అమెరికా అంటోంది. కొనుక్కుంటారంటే కొనుక్కో అంటోంది వెనిజులా. కాకపోతే కొనుక్కోవాలంటే అమెరికన్ ఆయిల్ కంపెనీలు వెళ్ళి అక్కడ కొనాలి. వాళ్ళు మాకొద్దు అంటున్నారు. అది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి చైనా, రష్యా ఇట్లాంటి వాళ్ళకి ఎవరికి అమ్మడానికి వీల్లేదంటోంది. అలా కొనుక్కున్నటువంటి వాళ్ళ షిప్స్ను కూడా సీజ్ చేస్తుంది. సరే, వాళ్ళని కొనొద్దంటున్నావు, నువ్వు కొనుక్కో అంటోంది వెనిజులాకి సంబంధించినటువంటి ప్రస్తుతం రోడ్రిగ్స్, ఎవరైతే మదురో తర్వాతన అధ్యక్షురాలుగా వచ్చినటువంటి అమ్మాయి. తను కూడా ఒక సైనికాధికారి, సైన్యంలో పనిచేసినటువంటి అక్కడ వాళ్ళు అందరూ సైన్యంలో పనిచేస్తారు. ఇది నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేటప్పటికి వెనిజులాలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి వెనిజులాలో మదురో వచ్చాక మదురోకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళని అనేక మందిని జైళ్ళలో పెట్టాడు. అంటే ప్రతిపక్షం, అక్కడ కమ్యూనిస్ట్ ప్రభుత్వం వెనిజులాదే. ఆ కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా జైళ్ళలో పెట్టాడు. ఏళ్ల తరబడి జైళ్ళల్లో మగ్గుతున్నారు వాళ్ళు. లైక్ రష్యాలో పుతిన్ చేసినట్టు, చైనాలో అయితే అసలు పార్టీలే లేవనుకోండి, వేరే ఓన్లీ కమ్యూనిస్ట్ పార్టీ. అక్కడ రష్యాలో పుతిన్కి వ్యతిరేకంగా కమ్యూనిస్టే పోరాడుతుంటే అతని కాస్త తీసుకెళ్లి బొక్కలో దోసేసి అతను చచ్చిపోయేదాకా వదిలిపెట్టలేదు పుతిన్. అట్లాంటిదే ఇక్కడ కూడా ట్రై చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళందరినీ విడిచిపెట్టమని అమెరికా ఇచ్చిన ఆదేశాన్ని మాత్రం ఇప్పుడు రోడ్రిగ్స్ ఓకే చేసింది. తద్వారా ఇప్పుడు పొలిటికల్ ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వదిలిపెడుతున్నారు.